బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. చల్లని నీళ్లలో కాసేపు నానబెడితే చాలు, వెంటనే అన్నం తయారైపోతుంది. అదేంటి, బియ్యాన్ని ఉడికించకుండా ఎలా తినేస్తాం అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ బియ్యం గురించి తెలుసుకోవాల్సిందే. బోకా సౌల్ లేదా బోకా చావల్ అని పిలిచే ఈ బియ్యాన్ని మ్యాజిక్ రైస్ అని కూడా పిలుస్తారు. అస్సాంలో మాత్రమే పండించే ఈ బియ్యానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. అస్సాంలో ఏ వేడుక జరిగినా భోజనంలో మ్యాజిక్ రైస్ ఉండాల్సిందే. 17వ శతాబ్దంలో మొఘల్ సైనికులతో పోరాటానికి ముందు అహోం సైనికులు ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకునేవారట. దీన్ని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేకపోవడంతో యుద్ధరంగంలోకి వెళ్లే సైనికులు ఈ బియ్యాన్ని తమ వెంట తీసుకెళ్లేవారు. యుద్ధం సమయంలో ఆకలేసినప్పుడు నీటిలో నానబెట్టుకుని తినేవారు. దీంతో అప్పటినుంచి అస్సాం ప్రజలు బోకా సౌల్ బియ్యాన్ని సాంప్రదాయక ఆహారంగా తినటం మొదలుపెట్టారు. అయితే బోకా సౌల్ బియ్యం శరీరంలో వేడిని కూడా నియంత్రిస్తుందని గౌహతి విశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో 11% ఫైబర్, 7% ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. అయితే సాధారణ బియ్యాన్ని వండినప్పుడు ఎంత అన్నం తయారవుతుందో బోకా సౌల్ బియ్యాన్ని నానపెట్టినప్పుడు కూడా అంతే అన్నం అవుతుంది. దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. తినటానికి 1 గంట ముందు చల్లని నీటిలో నానపెడితే చాలు, ఉడికించిన అన్నంలా తయారవుతుంది. ఇవి చూసేందుకో ఉప్పుడు బియ్యంలా ఉబ్బి ఉంటాయి. ఈ అన్నంలో పెరుగు వేసుకుని బెల్లం నంచుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ఈ బోకా సౌల్ బియ్యం కేవలం అస్సాం దిగువ ప్రాంతాలైన నల్బారీ, బర్పెటా, గోల్పారా, కమ్రూప్, దర్రంగ్, దుప్రి, చిరంగ్, కోక్రాఝార్, బక్సా ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. జూన్ నుంచి డిసెంబర్ నెలల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. పైగా వీటిపై ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు కూడా చల్లరు. ఈ పంట సాగులో పూర్తిగా సేంద్రియ ఎరువులని ఉపయోగిస్తారు. ఈ పంటకు ఉన్న ప్రత్యేకతను తెలుసుకున్న కేంద్రం ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను కేటాయించింది. అయితే ఈ బియ్యాన్ని పండించే ప్రాంతంలో రకాన్ని బట్టి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గౌహతి తదితర నగరాల్లో కిలో 100 నుంచి 150 వరకు ధర పలుకుతోంది. గౌహతిలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్తో కలిసి లోటస్ ప్రోగ్రెసివ్ సెంటర్ అని సామాజిక సంస్థ 2014 నుంచి ఈ బియ్యంపై అనేక పరిశోధనలు నిర్వహించింది. వారి ప్రయత్నాల వల్లే ఈ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.